చెడిపోయిన నీ మనస్సాక్షిని, తప్పుడు రిజల్ట్ ఇస్తున్న నీ మనస్సాక్షిని, తప్పుడు సాక్ష్యం చెప్తున్న నీ మనస్సాక్షిని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అది రైట్ జడ్జిమెంట్ ఇచ్చేటట్టు దాన్ని రెడీ చేశాడు. ఇప్పుడు ఇక నీకెవడో చెప్పాల్సిన అవసరంలా. ఏదన్నా నువ్వు తేడా పడ్డావనుకో, నిన్ను బయట ఎవరో గుర్చాల్సిన అవసరంలా. నీ మనస్సాక్షిగా గుర్చుతుంటుంది నిన్ను. నేను తేడా పడ్డాను, నేను మంచిగా గుర్చుతూ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక ఏసయ్యా తేడా పడ్డానే, నిన్ను నువ్వే సరి చేసుకుంటావు, నిన్ను నువ్వే దిద్దుబాటు చేసుకుంటావు, నిన్ను నువ్వే ఆయన పాదాల దగ్గర నడిపించుకుంటావు, నీ అంతటి నువ్వే రియలైజ్ అవుతావు. అది ఏసై చేసింది. అలాంటి స్పర్శ మనకిచ్చాడు, అలాంటి జీవాన్ని మనకిచ్చాడు. నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు వచ్చి తిని, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని అన్నాడు. కోల్పోయిన మన ఆత్మీయ స్పర్శను తిరిగి మనకు అందేటట్టు చేస్తే ఇప్పుడు తప్పేదో ఒప్పేదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి అర్థమైపోయింది. అది అమ్మాయి ఏసై చేసిందే. ఇది సత్య మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం. మన మనస్సులో, మన సాక్షిలో దేవుడు చేసిన సర్జరీ ఫలితంగా మారిన జీవితాలు.